ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ ఆదరణ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతున్నాము. తప్పకుండా ఈ యొక్క వాక్యమును కనీసం 10 మందికైనా షేర్ చేయగలరని మనవి చేసుకుంటున్నాను. ఈరోజు దేవుని వాక్యము, నా పాదములకు చోటు విశాలపరిచితివి, నా చీల మండలు బెనకలేదు. కీర్తనల గ్రంథము 18వ కీర్తన 36వ వచనము. యు ప్రొవైడ్ ఏ బోర్డ్ పాత్ ఫర్ మై ఫీట్ సో దట్ మై యాంకిల్స్ డు నాట్ గివ్ వే. సామ్స్ చాప్టర్ 18 వర్స్ 36. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకము అనేది చాలా ఇరుకైన మార్గములతో నిండుకొని ఉంది. మనము ఊహించని సమస్యలు ఎదురవుతుంటాయి, పడిపోయే పరిస్థితులు వస్తుంటాయి, ఎన్నో పోరాటాలు చేయాల్సి ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో మనము ముందుకు కదలడానికి లేదా సాగడానికి మనకు మార్గం కావాలి. కనీసం కాలు కూడా పెట్టలేని చోటు కూడా కొందరికి ఉండదు. అనగా ఆ సమస్యను, ఆ బాధను, ఆ వేదనను ఎలా అయినా జయించాలి అనుకుంటారు, కానీ దాన్ని జయించుటకు వారికి ఎటువంటి ఛాన్స్ ఉండదు. ఆర్థికంగా బలహీనత కావచ్చు, శారీరకంగా బలహీనులుగా ఉండొచ్చు, లేదా జ్ఞానము లేకపోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఏదైనా అడుగు తప్పుగా పడిందో అంతే సంగతులు. మరలా లేవలేని వారిగా, ఎదుర్కోలేని వారిగా ఉండిపోతాడు. చూడండి, కొంతమంది కొండలు ఎక్కేవారు ఉంటారు. వారికి అది హాబీ. వారిని క్లింబర్స్ అంటారు. వారు అన్ని రకాల తాడులను కట్టుకొని పైకెక్కడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే వారు పైకెక్కాలంటే కొండలపైన మార్గం ఉంటుందా? మన భూమిపైన చక్కగా రోడ్డు ఉన్నట్లు ఉంటుందా? ఉండదు. వారు తమ కాలు కూడా పెట్టలేని మార్గంలో ప్రయాణించాల్సి ఉంటుంది. చిన్న గ్రిప్ దొరికినా వారు దాని ద్వారా పైకి వెళ్తుంటారు, కొండనెక్కుతుంటారు. ఆ అనుభూతి ఎంతో థ్రిల్లింగ్గా ఉంటుందో అంతే డేంజర్గానూ ఉంటుంది. ఏదైనా తేడా జరిగితే మనిషి కనిపించకుండా లోయల్లో పడిపోతాడు. ఈ రోజున బహుశా నీ పరిస్థితి కూడా అలానే ఉందేమో. నీవు అనుకుంటున్న కార్యాలు జరగాలంటే నీవు ముందుకు సాగాలి. ముందుకు సాగాలంటే కనీసం నీవు కాలు పెట్టే స్థలము లేకపోయి ఉండొచ్చు. ఇరుకుగాను, కష్టముగాను నీకు అనిపిస్తుండొచ్చు. ఏదైనా చెడు నిర్ణయం తీసుకుంటే, జారిపోతే చాలా ప్రమాదమని నీకు తెలుసు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి నిన్ను కలవర పెడుతుందేమో. పిల్లల చదువు విషయంలో కావచ్చు, నీ జాబు విషయంలో కావచ్చు, లేదా నీ వివాహ విషయమే అయ్యుండొచ్చు, నీ బిడ్డల పెండ్లి గురించి కావచ్చు, నీ అనారోగ్య పరిస్థితే కావచ్చు, నీ వ్యాపారంలోని నిర్ణయాలే కావచ్చు. ఎటు వెళ్ళలేక ఇరుకున పడ్డావేమో. ఈరోజున దేవుడు అటువంటి ఇరుకైన స్థితిలో నుండి నిన్ను విశాలతకు నడిపిస్తున్నాడు. నీవు చక్కగా నడిచే విధంగా ఆ చోటును విశాలంగా చేయబోతున్నాడు. నీవు నడుస్తుంటే నీ కాలు వెనకకుండా దేవుడు చేస్తున్నాడు. నీ నిర్ణయం సరైనదిగాను, నీకు ఉపయోగపడేదిగాను ప్రభు చేయబోతున్నాడు. ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం ముందున్నారు. ఎటూ దారి లేదు, ఏం అర్థం కావడం లేదు. అనవసరంగా ఫరోని కాదు అనుకొని వచ్చాము అని కొంతమంది బాధపడుతున్నారు. ఇప్పుడు వెనక్కి వెళ్తే ఎలా ఉంటుంది? ఫరో కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడుదాం, చంపడానికి వస్తున్నాడని భయపడుతున్నారు. ముందుకు వెళ్ళాలంటే మార్గం లేదు. అటువంటి పరిస్థితుల్లో దేవుడు అద్భుతం చేశాడు. మార్గము లేని స్థితిలో కూడా వారికి మార్గాన్ని కలగజేశాడు దేవుడు. ఒక్కొక్కరిగా నడిచే దారి ఉన్నా చాలు, ఈ సమస్య నుండి బయటపడొచ్చు అనుకుంటుండగా 100 మంది ఒక్కసారే సాగిపోయేలాగా దేవుడు సముద్రము మధ్యన వారికి మార్గమును కలుగజేశాడు. అంత మాత్రమే కాదు, ఆ సముద్రము మధ్యన వెళుతుంటే ఆ తడికి వారు జారి పడకుండా మొత్తం ఎండిపోయిన నేలగా చేశాడండి. దేవుణ్ణి నమ్ముకొని వచ్చిన నీవు ఎన్నడూ మోసపోవు. మోసే దేవుణ్ణి నమ్ముకొనే వారిని బయటికి తీసుకొని వచ్చాడు. అందుకే ఆయన వారిని మోసం చేయలేదు, సమస్యల్లో విడిచిపెట్టలేదు. ఈ రోజున ఈ సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, నీకు కూడా ఇలాంటి చావు బ్రతుకుల సమస్యలు ఉన్నాయా? ఎలా భయపడతాను, ఎలా ఈ సమస్య నుండి విడిపించబడతాను అనే సందేహము నీకుందా? భయపడకు, దేవుడు నీకు మంచి పరిష్కారం ఇస్తాడు. నీ అడుగులు వేస్తుండగా దారినే ఆయన
సృష్టిస్తాడు. నీవు ఆయన్ని నమ్మి కొనసాగుతుండగా ప్రభు మార్గాలు తెరుస్తాడు. జారిపోయే స్థితి నీదైనా సరే ఆగిపోకు. విశ్వాసముతో అడుగులు వేయి. దేవుడు నిన్ను పడిపోనివ్వడు. నీ చీల మండలము బెనకకుండా చేస్తాడు. దేవుని యొక్క కృప నీతో ఉంది అని గ్రహించు. ఆయన ఇరుకులో విశాలతనివ్వగలడు. బలహీన సమయములో ఆయన కృప నిన్ను తప్పక బలపరుస్తుంది. కాబట్టి ధైర్యము కలిగి ఉండు. దేవుడు మార్గము నీ కోసం సిద్ధపరుస్తాడు. విశాలపరిచాడు అని విశ్వాసముతో ముందుకు సాగు. అద్భుతాన్ని చూస్తావు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి అయా, మీకు కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రేమగల దేవుడవు తండ్రి, మమ్మల్ని ఎంతగానో ప్రేమించే దేవుడవు ప్రభా. ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభా. ఎలాంటి సమస్య ఉన్నా కానీ అయా, కాలు పెట్టలేనటువంటి పరిస్థితిలో మేమున్నా కానీ ప్రభా అయా, మాకు తండ్రి చోటును విశాలపరిచితునని అయా మరి తండ్రి సెలవిచ్చిన దేవా మీకు స్తోత్రములు. అయా, వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో బలపరిచి ఆదరించి అయా ధైర్యపరిచిన మీ యొక్క అమూల్యమైన మాటలను బట్టి, వాక్య సత్యాలను బట్టి ప్రభా మిమ్మల్ని స్తుతిస్తున్నాము తండ్రి. అయా మరి తండ్రి విశ్వాసము కలిగి ముందుకు వెళ్ళమని తండ్రి ఆజ్ఞ ఇచ్చారు. అందరు బట్టి మీకు స్తోత్రములు ప్రభువా. ఎందరైతే బిడ్డలు ఈ రోజున మరి తండ్రి అవిశ్వాసముతో జీవిస్తున్నారో, అడుగు పెట్టలేనటువంటి అయా మరి తండ్రి స్థితిలో బిడ్డలు ఉన్నారేమో ప్రభా, వారిని మీరు బలపరచండి. మీరే ధైర్యం ఇచ్చి నడిపించండి తండ్రి. అయ్యా, వారికి ఉన్నటువంటి ఆ ఆందోళన అంతటినీ కొట్టివేయమని బ్రతిమిలాడుకుంటున్నామయ్యా. మరి తండ్రి అయ్యా, ఎందరైతే బిడ్డలు అనారోగ్య సమస్యతో కృంగిపోతున్నారో వారిని మీరు లేవనెత్తండి. వారికి ఉన్న అనారోగ్యమును యేసు నామములో కొట్టివేయండి. సంపూర్ణ ఆరోగ్యాన్ని వారికి మీరు అనుగ్రహించండి. వారికి ఉన్న బలహీనతను అంతటినీ తీసివేసి మీరే వారికి బలాన్ని అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువా. అయా, ఉద్యోగము లేని బిడ్డల నిమిత్తము ప్రార్థిస్తుండగా మంచి ఉద్యోగాన్ని వారికి మీరు అనుగ్రహించండి. అయా మరి తండ్రి మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తుండగా ప్రభా మీ యొక్క జ్ఞానం చేత వారిని నింపండి. వారు అనుకున్న జాబు వారు సాధించుటకు కృపను అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అదేవిధంగా నా ప్రభువా, బిడ్డల వివాహాల విషయంలో ఎందరైతే తండ్రి మీ సన్నిధిలో మొరపెడుతున్నారో అయా, సాటి అయిన సహకారిని వారికి మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి. కుటుంబంలో కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య విభేదాలు, ఆస్తి తగాదాలు, వీటన్నిటి నుంచి కూడా విడుదల దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. ముఖ్యంగా వారి యొక్క కుటుంబంలో శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అప్పుల ఊబిలో నుండి వారిని విడిపించండి నా ప్రభువా. అయ్యా, అప్పు తీసుకునే బిడ్డలుగా కాకుండా అప్పు ఇచ్చే బిడ్డలుగా వారిని ఆశీర్వదించండి. తలగా ఉంచుతాను గాని తోకగా ఉంచునన్న మీ వాగ్దానము వారి జీవితంలో మీరు నెరవేర్చమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అదేవిధంగా ప్రయాణాల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. వారు వెళ్లే వాహనము చుట్టూ మీ కంచెను, మీ కాపుదలను దయచేయండి. చిన్న బిడ్డలందరినీ కాచి కాపాడండి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. యవన వయసులో మీ యొక్క తండ్రి కాడిని మోసే కృపను దయచేయండి. మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని వారికి మీరు ప్రసాదించండి. చెడును అసహించుకునే బిడ్డలుగా, పాపాన్ని అసహించుకునే బిడ్డలుగా ప్రతి బిడ్డను తండ్రి అయా మీ యొక్క కృప చేత నిలవబెట్టమని బ్రతిమిలాడుకుంటున్నాం. సంతానము లేని బిడ్డలకు సంతానాన్ని దయచేయండి. గర్భిణీ స్త్రీలను మీరు దీవించి ఆశీర్వదించండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి ప్రభా. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా కాచి కాపాడండి ప్రభా. ఎటువంటి అనారోగ్యము వారికి రాకుండా మీ యొక్క కాపుదల్లో వారిని భద్రపరచమని వేడుకుంటున్నాము తండ్రి. అదేవిధంగా అధికారులందరికీ మీరు తోడుగా ఉండండి తండ్రి. అదేవిధంగా మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఎటువంటి తారతమ్యాలు, గొడవలు, అల్లర్లు లేనటువంటి దేశముగా, అయా శాంతి సమాధానము కలిగిన దేశముగా మా భారతదేశాన్ని నిలవబెట్టండి. సువార్థికులను దీవించండి, మిషనరీస్ని ఆశీర్వదించండి అయా. మరి తండ్రి దైవ సేవకులందరికీ తోడుగా ఉండండి. సంఘ కాపరిని తండ్రి మీరు ఆశీర్వదించండి తండ్రి అయా. విశ్వాసులను మీరు బలపరచండి, విశ్వాసంలో వారిని స్థిరపరచండి తండ్రి. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండమని వేడుకుంటున్నాము. ఒంటరిగా ఉంటుండగా ప్రభా మీ యొక్క సన్నిధిని వారితో ఉంచమని బ్రతిమిలాడుకుంటున్నాం. అనాథలను, అభాగ్యులను ఆదుకునే దేవుడవు, తల్లిదండ్రి లేని వారి పక్షముగా వాద్యమాడే దేవుడవు ప్రభా. వారి పక్షముగా మీరుండి న్యాయమును తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. కోర్టు
సమస్యలు, ల్యాండ్ సమస్యలు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా రక్షణ లేక ఎందరైతే ఉంటున్నారో ప్రభా, వారికి రక్షణను, మారు మనసును అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటూ మానాథుడు, సర్వశక్తిమంతుడు, బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.